ఇది మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత చైనా గడ్డ మీద అడుగుపెట్టినటువంటి మొదటి ప్రధానమంత్రి ఈ మధ్య కాలంలో కూడా 2015 మార్చి 15వ తారీఖు మే 15వ తారీఖు 2015లో సార్ మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే సార్. జీపింగ్ తోటి 7,000 మంది భారతీయుల సమావేశంలోకి అప్పుడున్నటువంటి చైనా రాష్ట్రపతి చైనా అధ్యక్షుని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మోడీ గారిదే సార్. అందుకోసం నేను గుర్తు చేస్తున్నాను, చైనాతో భారతదేశానికి కమ్యూనిస్ట్ పార్టీ 70-75 ఏళ్ల ముచ్చట ఇది కాదు. సాంస్కృతికంగా భారతదేశం చైనా 140 కోట్ల చైనా ప్రజల యొక్క మానసిక స్థితి భారతదేశం యొక్క ప్రజల యొక్క మానసిక స్థితి కలిసి ఉంటారు సార్. మనం కల్చరల్లీ ఒక రకంగా మన దగ్గర సార్. పార్టీలు ప్రభుత్వాలు కొంతకాలం ఇవి ఉంటాయి, కొంతకాలం అవి ఉంటాయి. అది ఎంతకాలమో మనకు తెలియదు. ఆ చైనాలో ఉన్నట్టు కమ్యూనిస్ట్ పార్టీ అసలు కమ్యూనిస్ట్ పార్టీ ఉందా ఇంకేది ఉందో మనకు తెలియదు. బట్ చైనా ప్రజలు భారత ప్రజల యొక్క సాంస్కృతికమైనటువంటి కలగల్పనది ఇది వేల సంవత్సరాలు. ఇంతమంది పెద్దలు తులసిరెడ్డి గారు గుర్తు చేసినట్టు తక్షశి నలంద విశ్వవిద్యాలయంలో అత్యధిక మంది విద్యార్థులు చైనా నుంచి వచ్చినటువంటి విద్యార్థులే చదువుకున్నటువంటిది 6వ శతాబ్దం 5వ శతాబ్దం చరిత్ర సార్ ఇదంతా కూడా. కాబట్టి చైనా భారతదేశం సాంస్కృతికంగా ఒక్కటి కాబట్టి ఏదో ఒక సంఘటన జరిగింది కాబట్టి దాంతో మనం ఈరోజు చైనాతో గొడవ పెట్టుకోవడం కాదు. బట్ చైనా విషయంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అడుగుపెట్టినటువంటి మొదటి విదేశాంగ మంత్రి 62 తర్వాత 77 జనతా పార్టీ ఉన్నప్పుడు విదేశాంగ శాఖ మంత్రిగా. కాబట్టి చైనా నుంచి భారతీయ జనతా పార్టీకి బాగా తీవ్రమైన వ్యతిరేకత ఉండాలనేటువంటి అంశం కూడా లేదు. ఇవాళ 2015లో భారత ప్రధానమంత్రి అడుగుపెట్టినప్పుడు మోడీ గారు మొదటి సంవత్సరం చివరి రోజులలో చైనా గడ్డ మీద అడుగుపెట్టాడు సార్. అది కూడా మనం గుర్తుంచుకోవాలని చెప్పదలుచుకున్నాం సార్. 2 పాయింట్స్. రెండోది వారు చెప్పినటువంటి ఒక అంశం మాత్రం కరెక్ట్. మనం నిన్న ప్రధానమంత్రి గారు అదే అంశాన్ని కూడా రైజ్ చేశారు సార్. మనం క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్, ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్ అంటే ఒక వస్తువు యొక్క ధర, వస్తువు యొక్క నాణ్యత, ఇవి రెండు కూడా భారతదేశంలో ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో అని స్ట్రెస్ చేశారు. అందుకోసం అంటున్నాం మనం స్కిల్ డెవలప్మెంట్ అనే దాంతో మనం ఎంత ముందుకు పోతున్నామంటే అంత ఈజీగా ఈ రోజు ఉన్నటువంటి భారతదేశ పరిస్థితులలో రాజకీయాలను తట్టుకొని, రాజకీయ ఒత్తిళ్లను తట్టుకొని, పాపులర్ ఓటింగ్ తట్టుకొని మనం ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి వనరులను సమకూర్చుకొని ముందుకు పోవడం అంటే చాలా చిన్న అంశం కదా, చాలా కఠినమైనటువంటి అంశమే అది. ఆ తరహాలో ముందుకు పోతున్నాం సార్. అందుకోసమనే స్కిల్ డెవలప్ క్వాలిటీ ప్లస్ ప్రొడక్షన్ దీంట్లో ఉత్పత్తిలో కూడా పరిశోధనలు కూడా మీకు మనం చాలా ఈరోజు మనం అంతా మీరు మీ ప్రొమ్మలో కూడా చెప్పారు పరిశోధనలు జరగాల, ప్రపంచ స్థాయి పరిశోధనలు జరగాలని. మన వ్యాక్సిన్ బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రపంచ స్థాయి పరిశోధన జరిగిందా జరగలేదంటానికి మొన్న మధ్యలో 5 సంవత్సరాల క్రితం మనం ఎక్స్పోర్ట్ చేసినటువంటి మన $150 మన అంటే $2 మనం ఎక్స్పోర్ట్ చేస్తే వాడు ఎంతో $60 $100 పెట్టాడు సార్. అమెరికన్ కంపెనీ వాడు జాన్సన్ వాడు ఇంకో కంపెనీ వాడు. కాబట్టి మనం ఎంత నాణ్యత తోటి ఎంత క్వాలిటీ తోటి అది వాళ్ళ దాంట్లో అడ్వర్స్ రియాక్షన్స్ ఉన్నాయి కానీ మన ఇండియన్ వ్యాక్సిన్స్ లో లేవు సార్. కాబట్టి మనం నాణ్యతను పెంచుకోవడం, క్వాలిటీని పెంచుకోవడంలో ప్లస్ పరిశోధనలు చేయడంలో మనకు కొన్ని కఠినాలు ఉన్నాయి సార్. ఎందుకంటే నేను వారు చెప్పినటువంటి దాన్ని కొనసాగింపు చెప్తే చైనా ఈ రోజున $8 బిలియన్ అంటే ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టేటువంటి పరిశోధనలో ఖర్చు పెట్టే డబ్బు మనం అత్యధిక డబ్బును మనం సంక్షేమానికి పెట్టాల్సి వస్తుంది. రాజకీయ కారణాలు ఏమైనప్పటికీ కూడా అది రాజకీయ పార్టీల పోటీ రాజకీయంలో ప్రజలను ఆ విధంగా సమాయత్తం చేసినాం. పోటీ రాజకీయాల్లో నువ్వు ఇది ఫ్రీ ఇస్తే నేను ఇంతకంటే 200 ఫ్రీ ఇస్తా, నువ్వు అది ఇస్తే ఇంకంతకంటే 400 ఫ్రీ ఇస్తా అంటే అది ఎవరిదో కుబేరుని దగ్గర తెచ్చిన సొమ్ము కాదు కదా. భారత ప్రజలు కడుతున్న పన్ను రూపాయలు కడుతున్న సొమ్మునే మనం పరిశోధనలను పూర్తిగా నెగ్లెక్ట్ చేసినాము, పూర్తిగా మనం దాన్ని నిర్లక్ష్యం చేసినామన్న పరిస్థితిలో ఈరోజు అమెరికా ఈరోజు ప్రపంచాన్ని ఏలుతుంది అంటే వాళ్ళ యొక్క పరిశోధనలే కారణమవుతున్నాయి సార్. అది ఫార్మా రంగంలో కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ లో కావచ్చు, అది ఇంజనీరింగ్ సెక్టార్ లో రావచ్చు, యుద్ధ సామాగ్రిలో కావచ్చు, అంటే రక్షణ రంగంలో కావచ్చు, ఏ రంగంలో డిఫెన్స్ ఐటీ ఎనీ సెక్టర్. అందుకోసం అనే పరిశోధనలు మనకి ఎంత అవసరం అనే దానికి మనకు పరిశోధనల విషయంలో నాకు గుర్తున్నంత వరకు ఇందిరాగాంధీ గారు వ్యవసాయ పరిశోధనలే ఉదాహరణకు చెప్తాను సార్. ఇందిరాగాంధీ గారు ఎప్పుడో 70వ దశకంలో పరిశోధనలు మొదలుపెట్టి ఆపేసినారు, అయిపోయింది. ఇక మళ్ళీ అప్పటి నుంచి 2014లో మోడీ గారు వచ్చేంత వరకు వ్యవసాయ పరిశోధనల విషయంలో అసలు మన పురోగతి జీరో. కానీ మొదటిసారి మోడీ గారు వచ్చినప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ దాని మీద ఆ పరిశోధన మీద ఈ రోజున 10,000 కోట్లు 15,000 కోట్లు సంవత్సరం ఖర్చు పెడుతున్నారు. అది కూడా తక్కువే. నిజం చెప్పాలంటే మనం అంతకంటే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి అంతకంటే ఎక్కువ అద్భుతమైనటువంటి వ్యవసాయ పరిశోధనల ద్వారా మన ఉత్పత్తిని మనం సంపాదించుకోగలుగుతాం. కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. కానీ పెంచినటువంటి సంఘటనలు, పెంచినటువంటి ఉదంతాలను మీకు నేను గుర్తు చేస్తున్నాను. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కొన్ని అంశాల మీద, కొన్ని ప్రోడక్ట్స్ మీద, లేకపోతే కొన్ని రంగాల మీద ఎక్కువ ఆధారపడి ఉంది ప్రకాష్ రెడ్డి గారు. సో అందులో అమెరికా చైనాకు ధీటుగా మాట్లాడదాం. ఒక బ్రేక్ తర్వాత మాట్లాడతాను ఈ అంశాన్ని నేను.
అంటే వాటికి ధీటుగా ఇంతమంది మన దగ్గర దేనికి నేను- లోపం నేను- ఉంది? నేను అనుకోలేదు. యువతకి లోపం లేదు, మన దగ్గర ఉన్న తెలివికి లోపం లేదు. ఏ రకంగా చూసినా కూడా ఇప్పుడు అమెరికాకి దిగ్గజ కంపెనీల సీఈఓలు వీళ్ళందరూ కూడా భారతీయులే. ఎస్, చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. పాయింట్ చెప్తాను. 91లో లిబరలైజేషన్